మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనము శ్రీ అరవిందుల సావిత్రిలో ఇంగ్లీష్లో బుక్ 11 ఇది ఒక్కటే బుక్ 11. ఎన్నాళ్ళుగానో మనం ఎదురు చూస్తున్న శాశ్వత ఉదయం, ఇటర్నల్ డే, శాశ్వత వెలుగుతో ఉన్న రోజు, వచ్చే అద్భుత ఘడియలు, దాని రాకకి జరిగిన సన్నాహాలు, సందర్భాలు, సంభాషణలు అన్నీ ఈ చాప్టర్లో మనకి ఒక పూర్ణతని అందుకుంటాయి. కాబట్టే దీనికి టైటిలే అరవిందులు ద ఇటర్నల్ డే, ద సోల్స్ చాయిస్. ఆత్మ ఆ అద్భుతమైన వరప్రసాదం వచ్చేటప్పుడు ఏ వరం కోరుకుంది అంటే, ఇక్కడ సావిత్రీదేవి ఏ వరం కోరుకుంది అండ్ ద సుప్రీం కన్జమేషన్, ఆ భగవంతుని నుంచి ఏ విధమైన పూర్ణత్వాన్ని సాధించగలిగింది, సంపూర్ణమైంది. తపము ఫలించిన శుభవేళ అన్నమాట. తపఫలం అందే ఘడియల గురించిన వర్ణన ఇది చదివితేనే ఎంతో సంతోషంగా ఉంది. టైటిల్ చదివితేనే. తాతగారు దీనికి తెలుగులో శాశ్వత అహస్సు, ఇటర్నల్ డే, దివ్యాహస్సు, దివ్యమైన జ్యోతితో, ద సూప్రామెంటల్ డిసెంట్ గురించి వస్తుంది ఇక్కడ అనేలాగా తాతగారు అద్భుతంగా 2 మాటల్లో దీన్ని చెప్పారు. ఇది మొత్తం సంతోషంతో నిండి ఉన్నదే ఈ చాప్టర్. ఇప్పటి వరకు మనము సావిత్రీదేవి యమధర్మరాజు వెంట వెళ్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న వాగ్వివాదాలలో ఒకవైపు యమధర్మరాజు వాదము, ఇంకొక వైపు సావిత్రీదేవి కౌంటర్ ఎలా చేశారు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడంతా కూడాను చాలా గంభీరమైనది. ఇది గంభీరతలో తక్కువ అని కాదు, కానీ తపస్సుకి చివరికి భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అనేలాగా తపఫలం వచ్చే ఘడియ వచ్చింది. సావిత్రీదేవి సింబల్ డాన్తో స్టార్ట్ అయిన ఆ రోజులో సత్యవంతుడి వెంట, యమధర్మరాజు వెంట వెళ్తూ చివరికి ఆ చీకటిలోకి యమధర్మరాజు కలిసిపోయిన తర్వాత ఒక తెర అడ్డుగా ఉంది వారిద్దరి మధ్య. వెయిటింగ్ ఫార్ ద సుప్రీమ్స్ కన్సెంట్, ఆర్డర్ అనేలాగా ఇంతకు ముందు చాప్టర్ ఆగింది. ఈ చాప్టర్లో ఆ సుప్రీం తోటి ముఖాముఖి సావిత్రీదేవి ఏ విధంగా పరిచయం చేసుకుని ఏ విధంగా సంభాషణ సాగుతుంది అనేది, ఈ భూమి యొక్క భవిష్యత్తు ఆ ధర్మదేవత యొక్క చేతిలో ముళ్ళు ఎటు వెళ్తుంది, ఆ సృష్టికర్త ముళ్ళుని ఇంకా కొన్నాళ్ళు ఇలాగే సాగని అంటాడా, లేకపోతే సావిత్రి నిన్ను మెచ్చుకున్నాను ముందుకు సాగండి అంటాడా అనేది ఆయన ఇచ్చ. ఎటు వెళ్తుంది అనేది చూద్దాం. అందరం భగవంతుడికి దండం పెట్టుకుని ఈ చాప్టర్ చాలా సంతోషమైంది, చూసుకుందాం. ఇది ఎలాంటిదంటే, సిమిలర్ టు హర్ ఫాదర్ అశ్వపతి, ద రాజయోగీస్ ఎసెంట్. రాజయోగి అశ్వపతి ఆ సావిత్రీదేవి అవతరణ కోసం ఎన్ని మెట్లు ఎక్కుతూ చివరికి వెళ్ళి ఆ భగవంతుడి దర్శనం చేసుకున్న అద్భుతాన్ని మనం చదివి ఉన్నాము. ఇప్పుడు సావిత్రీదేవి చేసిన యాత్ర మొత్తం కూడా తత్తుల్యమైనది. ఇందులో ఉన్న కవిత్వము, ఇంకా అరవిందుల ఆనందం, మనం అది ఇంగ్లీష్లో మొత్తం మీరు ఎప్పటికైనా చదివితే ఆనందం, కవిత్వం ఎలా ప్రవాహం అంటే దీని గురించి చెప్తారు. ఈ చాప్టర్ ఆయన రాసేటప్పుడు ఒక వాక్యం ప్రారంభిస్తే అది
100 లైన్లు 200 లైన్లు అయినా సరే ఆయనకు అప్పుడు కళ్ళు కూడా కనపడేవి కాదట. కానీ చెప్పటం మొదలు పెట్టారంటే అలా చెబుతూ ఉంటే స్క్రైబ్ రాసుకునే వాళ్ళు ఆ వేగం తట్టుకోలేనంత వేగంతో ఆ దృశ్యం లోపల చూసినది అనుభూతి చెందినది వాళ్ళు వాక్యాల్లోకి చెప్పిన అద్భుతమైన చాప్టర్ ఇది. కొంతలో కొంతైనా మనకు కూడా అనుభూతి తెలుస్తుంది ఇది చదువుతూ ఉంటే. సో ఇట్ ఈస్ అ ర్యాప్చరస్ పొయటిక్ ఎక్స్పీరియన్స్. అత్యంత ఆనందమైన కవిత్వం ఇందులో కనిపిస్తుంది. కానీ మనము కొన్ని ముక్కలే చూస్తున్నాం కాబట్టి ఆ అద్భుతాన్ని అంతా కాదు, కానీ అసలు అందులో ఉన్న అంశం చూసినా అంతే ఆనందం. అది నేను మీతో చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సావిత్రి నౌ కేమ్ టు గాడ్స్ ఎవర్ లాస్టింగ్ డే. సత్యవంతుని వెంట సావిత్రి కూడా, అంటే సత్యవంతుడు సావిత్రి ఇంకా మాట్లాడుకోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక పొర ఇంకా అడ్డు ఉంది, ఒక వెలుగు పొర అడ్డు ఉంది. చీకటి పొర కాదు, కానీ ఒక పొరే, ఒక తెర అడ్డు ఉంది. ఎవర్ లాస్టింగ్ డే, భగవంతుని యొక్క నిత్య శాశ్వత అహస్సు, నిత్య కాదు శాశ్వత అహస్సు, దివ్యాహస్సులోకి ఆవిడ వచ్చారు. వేర్ ఆల్ ఈజ్ అబ్సల్యూట్ జాయ్, ట్వైలైట్ అండ్ మిస్ట్ వర్ ఎగ్జైల్స్ ఫ్రమ్ దట్ ఎయిర్. ఈ ప్రాంతంలో ఇంకా చీకటి అంధకారం కానీ వెలుగు నుంచి చీకటిలోకి, చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళేలాంటి సంధ్యా సమయాలు కూడా ఇక్కడ లేవు. నైట్ వాజ్ ఇంపాసిబుల్ టు సచ్ రేడియంట్ హెవెన్స్. ఈ దివ్య జ్యోతిర్మయమైన లోకాలలో రాత్రి అనే దానికి తావే లేదు. ఇటర్నిటీ వాజ్ ద సబ్స్టెన్స్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్యూటీ అండ్ మార్వెల్ హియర్. ఇక్కడున్న సౌందర్యానికి, ఆనందానికి, అన్నింటికీ మూలం ఆ శాశ్వతమైన బ్రహ్మతత్వమే. హోమ్స్ ఆఫ్ బ్లెస్డ్ సోల్స్ రిలీజ్డ్ ఫ్రమ్ డెత్ అండ్ స్లీప్. ఇక్కడ ఎవరుంటారు అంటే నిద్రయే ఎరుగనివారు, నిద్రే పోనివారు అని తాతగారు చెప్పారే. నిద్రపోవటం లేవటం అనేది లేనివారు. ఇక్కడున్న వారందరికీ నిద్రతో అవసరం లేదు. అంటే దేవతలు, కన్ను రెప్పపడటం అనేది లేని వాళ్ళు, దివ్య జ్ఞానం కల ఆత్మలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఏ చేంజ్డ్ ఎర్త్ నేచర్ ఫెల్ట్ ద బ్రెత్ ఆఫ్ పీస్. ఇక్కడికి వచ్చేటప్పటికీ మానవ ప్రకృతి దైవీ ప్రకృతిగా మారిపోతుంది. ఇక్కడ మొత్తం శాంతిమయంగా ఉందిట. ఇట్ ఈస్ సబ్లైమ్. అరౌండ్ హర్ లివ్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ డే ఇన్ అన్ అన్స్పీకబుల్ ఫెలిసిటీ. మాటలలో చెప్పడానికి వీలు లేనటువంటి ఆనందంతో, సంతోషంతో నిండి ఉన్న ఆ భగవంతుని పిల్లలు, అంటే ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్, గాడ్స్ చిల్డ్రన్, దే వర్ దేర్. ఎవ్రీథింగ్ వాజ్ థ్రిల్లింగ్లీ ఎక్స్టెటిక్. అంతా కూడా అత్యద్భుతం అనిపించేలాగా పరమానంద భరితంగా, బ్రహ్మానంద భరితంగా ఉందిట ఆ ప్రాంతం. సావిత్రీదేవి అటువంటి స్థలంలోకి అడుగుపెట్టింది. ఇన్ దోస్ ఫార్ ల్యాప్సింగ్ సింఫోనీస్ షీ కుడ్ హియర్, breaking through enchantments of the ravished sense, the lyric voyage of a divine soul. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆవిడకి ఏం వినిపించింది అంటే ద లిరిక్ వాయేజ్ ఆఫ్ ఎ డివైన్ సోల్. ఒక దివ్యాత్మ యాత్ర ప్రయాణం స్టార్ట్ చేసి యాత్ర ముగింపుకొచ్చినప్పుడు వచ్చే దివ్యమైన సంగీతం పూర్తవుతూ ఉన్నప్పుడు చూడండి, అటువంటి మృదు మధురమైన స్వరం వినిపించిందిట. ఇన్ ద హార్మనీ ఆఫ్ ఎన్ ఒరిజినల్ సైట్ డెలివర్డ్ ఫ్రమ్ అవర్ లిమిటింగ్ వే ఆఫ్ థాట్ అండ్ ద రిలక్టెన్స్ ఆఫ్ అవర్ బ్లైండెడ్ హార్ట్స్ టు ఎంబ్రేస్ ద గాడ్ హెడ్ ఇన్ వాట్ ఎవర్ గైజ్, షీ సా ఆల్ నేచర్ మార్వెలస్ వితౌట్ ఫాల్ట్. అక్కడికి వచ్చిన ఆ దివ్య ఆత్మ సావిత్రీదేవి ఏమి చూసింది అంటే, మనకున్న పరిమితమైన దృష్టితో చూసినప్పుడు భగవంతుడు ఇందులో ఉన్నాడు, ఇందులో లేడు అనేలాగా అనుకుంటాం. కానీ ఆవిడ షీ సా ఆల్ నేచర్ మార్వెలస్ వితౌట్ ఫాల్ట్. సృష్టిలో అంతా అద్భుతమే, ఎక్కడా ఆయన లేని స్థలము లేదు,
ఆయన యొక్క ఆనందము దివ్యత్వము లేని అంశమే లేదు అనేలాంటి ఆ దివ్యత్వాన్ని ఆవిడ చూడగలిగింది అన్నప్పుడు గురువులు మన వెంట ఉండి ఎలా నడిపిస్తారు. నేను ఇక్కడ మీ ఊరికే సమ్మరీలా చెప్పాను కాబట్టి నాకు ఇది చదువుతుంటే గుర్తొచ్చిన ఒక చిన్న, మనం చదివినదే, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కాశీలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక చండాలుడు అడ్డుగా వస్తే అడ్డం తొలగమంటే ఆ చండాలుడు అడిగేట, దేన్ని అడుగుతున్నావు అడ్డం తొలగమని? ఈ శరీరాన్నా లేక లోపలున్న ఆత్మనా? ఆ చండాలుడు అటువంటి ప్రశ్న వేసినప్పుడు ఆదిశంకరులు వెంటనే అక్కడ తనకి ఆ భేదభావం లేకుండా చూడగలగాలి మొత్తాన్ని అని చెప్పడానికి ఆ భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు అని వెంటనే తెలుసుకుని సాష్టాంగం పడి దండం పెట్టారు అన్న సంఘటన ఉంది చూడండి. ఈ సృష్టిలో బ్రహ్మము పరబ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నాడు అనే జ్ఞానం కలగటం అనే ఆ అపురూపాన్ని అక్కడ చెప్పారు. ఇక్కడ సావిత్రీదేవి కూడా అటువంటి అద్భుతమైన అనుభూతితోటి సృష్టి మొత్తం ఆయన దివ్యత్వంతో నిండి ఉన్న ఆనందాన్ని ఆవిడ అనుభవిస్తూ అక్కడ ఉన్నారట. These were the first domains, the outer courts, the slightest ecstasies of the undying gods. మనం ఎప్పుడు అశ్వపతి వెళ్తూ ఉన్నప్పుడు కూడా అద్భుతం కనపడంగానే ఓహో ఇదే నా ఫైనల్ అనుకుంటాం. అలా కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగానే ఇంతకు ముందు కూడా సావిత్రీదేవి యమధర్మరాజుకు చెప్పింది, ఈ సృష్టి గురించి జరగవలసిన ఆలోచనలన్నీ ఉండేలాంటి దివ్య దేవతలు ఎక్కడ ఉంటారు? ద కారిడార్స్ అంటే వరండా, లోపల హాల్స్కి ముందు నడవ, ఆ నడవలో ఆలోచనలన్నీ మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకున్నప్పుడు అడుగుల చప్పుడు, తిరిగి వెళ్ళి యాత్ర పూర్తయిన చప్పుడు వినే వరకు ఆ జగజ్జనని మన వెంట ఉంటుంది. ఈ సృష్టికి ప్రారంభం అక్కడి నుంచి అడుగులు బయటకు వచ్చి సృష్టి జరుగుతుంది. సృష్టి యొక్క సంకల్పం పూర్తయినప్పుడు తిరిగి మళ్ళీ అడుగులు వాయేజ్ పూర్తవుతుంది, యాత్ర పూర్తవుతుంది, తీర్థయాత్ర పూర్తవుతుంది అని. ఈ తీర్థయాత్ర పూర్తవడానికి ఉన్న వరండాలో ఉన్న దైవత్వాన్నే మనం చూస్తున్నాం. ఇంకా దేస్ ఆర్ ద కోర్ట్ యార్డ్స్, నడవ. అట్లాగా అనుకుంటే ద అండయింగ్ గాడ్స్ ఆఫ్ ఎక్స్టసీ, అక్కడున్న ఆనందాన్ని ఆవిడ చూస్తోంది. ఎండ్లెస్ ఆస్పైర్డ్ ద క్లైంబింగ్ ఆఫ్ దోస్ హెవెన్స్, ఆ స్వర్గాలు ఒకదాని మీద ఒకటి ఇంకా అద్భుతంగా ఇంకా పైకి ఆవిడ నడక సాగిస్తూ ఉంది. రెల్మ్ అపాన్ రెల్మ్ రిసీవ్డ్ హర్ సోరింగ్ వ్యూ, ఆమె దృష్టికి ఒక స్థాయిని మించింది ఇంకొక స్థాయి కింద పైకి చూసిన కొద్దీ ఆ స్వర్గాలు దొంతర వేసినట్టుగా ఉన్నాయిట. దెన్ ఆన్ వాట్ సీమ్డ్ వన్ క్రౌన్ ఆఫ్ ది ఎసెంట్ వేర్ ఫైనైట్ అండ్ ద ఇన్ఫినిట్ ఆర్ వన్, షీ సా ద సీట్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఇమ్మార్టల్స్ హూ రూల్ ద మిడిల్ రీజియన్స్. అలాగ ఉన్న ఆ వివిధ నెత్తాలలో శిఖరాలలో ఒక శిఖరం మీద ఆవిడ ఈ భూమి తాలూకు వివిధ ప్రాంతాలని పరిపాలించేలాంటి గాడ్స్, దేవుళ్ళని ఆవిడ అక్కడ చూసింది ఆ స్వర్గంలో. మిడిల్ రీజియన్స్ ఆఫ్ ద అన్ఫేడింగ్ రే, ఆ అన్ఫేడింగ్ రే శాశ్వతాహస్సు మధ్యలో ఈ భూమిని పరిపాలించటానికి కావలసిన సూత్రాలు నిర్ణయించే దేవతల్ని ఆవిడ చూసింది. అప్సరాస్, గంధర్వాస్, ఇంపెకబుల్ ఆర్టిస్ట్ ఆఫ్ అన్ఎర్రింగ్ ఫార్మ్స్ అండ్ మెజీషియన్ బిల్డర్స్ ఆఫ్ రిథమిక్ వర్డ్స్, రకరకాల దేవతలందరూ ఉన్నారు. గంధర్వులు ఉన్నారు, అప్సరసలు ఉన్నారు, వేరే రకంగా సామగానంతో భగవంతుడికి తృప్తి కలిగించలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రేరణతోటే త్యాగరాజు గారి కథలో మనం చదువుతాం, ఆయనకి శ్రీ నారద మహర్షి ఇచ్చారు స్వరార్ణవం అని. ఆ స్వరార్ణవం నుంచి ఆయనకి ఆ భగవంతుడిని కీర్తించడానికి కావలసిన లాంటి అన్ని స్వరాలు ఆయనకి తెలిసాయని, ఆయన తన పదాలలో ఎవరూ ఎక్స్ప్రెస్ చేయలేనంత అద్భుతంగా ఆ భగవంతుడిని వర్ణించి కీర్తించటానికి ఉపయోగించుకున్నారని ఆ స్వరార్ణవం యొక్క సరస్వతీదేవి బ్లెస్సింగ్ వింటాను చూడండి. ఇటువంటి దేవతలందరూ మానవులకి అత్యద్భుతమైన కళలు, సౌందర్యాన్ని గురించిన ఆలోచనలు, మధురమైన భావాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు ఆ శిఖరాల మీద. హై సీయర్స్, పోయిట్స్,
సీ దీస్ ఇటర్నల్ థాట్స్. మన ఋషులు, గొప్ప గొప్ప కవులు ఈ ప్లేన్లో ఉన్న ఆలోచనల్ని అందుకుని వాళ్ళు ద డిఫికల్ట్ ర్యాప్చర్ ఆన్ ఎ మార్టల్ టంగ్ తీసుకురావడానికి, మానవుల పదాలలోకి ఆ ఆనందాన్ని తీసుకురావడానికి కృషి చేస్తారట. అందుకే నేను త్యాగరాజు గారు అనేసి ఇక్కడ ఊరికని ఉదాహరణ చెప్పాను. కానీ మన ఋషులందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళి ఆయనని చూడగలుగుతారు. దానికి కావలసిన పదజాలం వాళ్ళు తీసుకోగలుగుతారు. Climbing further to more tranquil, subtle, profound ethers fields, here breath carried a stream of seeing mind. ఇక్కడ మనస్సుకి వేరే కళ్ళు అక్కర్లేదు, మనస్సే అంతటిని చూడంగానే తన అవగాహనలోకి వచ్చేస్తుందన్నమాట. Till she climbed to inaccessible spheres in spiral flight where time and eternity dwelt as one. ఆ విధంగా ఇంకా పైకి వెళ్తున్న ఆ స్వర్గ శిఖరాలలో కాలము, శాశ్వతత్వము రెండూ కలిసి ఒకటిగా ఉండే చోటికి ఆవిడ చేరుకున్నప్పుడు ఇక్కడ నేను కావాలనే ఒక సర్ప్రైజ్ అని రాసుకున్నాను. మీకు కూడా అది ఒక సర్ప్రైజే అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకోలేదు కాబట్టి. యాజ్ వన్ డ్రౌన్డ్ ఇన్ ఎ సీ ఆఫ్ స్ప్లెండర్ అండ్ బ్లిస్, అత్యంత ఆనందంతో ఒక ఆనంద సముద్రంలో తేలుతున్నట్టుగా, వెన్ సావిత్రి టర్న్ టు ఫైండ్ ద లివింగ్ నాట్ అండ్ సోర్స్, ఈ జీవితానికి మూలం, మరణానికి మూలం కాదు, ఈ జీవానికి మూలం, ద లివింగ్ నాట్, ఏ ముడి అయితే మన జీవితానికి కారణం కింద ఉండి ఆది బీజం కింద ఉంటుందో అక్కడికి ఆ అద్భుతమైన వెలుగు సముద్రంలో సావిత్రీదేవి చూస్తూ వెళ్ళినప్పుడు, కీ టు దేర్ చామ్ అండ్ ఫౌంట్ ఆఫ్ డిలైట్, ఈ జీవనం ఇలాగే ఉండాలి, మనకి కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ మైండ్ అలాగే కింగ్డమ్స్ ఆఫ్ గ్రేటర్ లైఫ్ అందులో చెప్తారు. ఈ ప్రాణం అనే శక్తి మనకి పైనుంచి వచ్చిన దేవతల అనుగ్రహం అని, కానీ అజ్ఞానం అనే ముడిలో ఇరుక్కుపోయి అది మనకి ఆనందాన్ని ఇవ్వకుండా మరణానికి లొంగిపోయి ఉంది భూమి మీద అనేది మనం చదివాం, అది మనం గుర్తు తెచ్చుకుందాం. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈవిడ ఆ ప్రాణశక్తి యొక్క సోర్స్ ఏమిటి, ఎక్కడి నుంచి అనేది ఆవిడ ఆ సముద్రంలో చూస్తోందిట, ఆనంద సముద్రంలో. ప్రాణంతో మనకి వచ్చే ఆనందం, దాని కారణం ఏమిటి అని చూస్తోంది. అక్కడ ఆవిడకి ఏం కనిపించిందో చెప్పనా? షీ రికగ్నైజ్డ్ హిమ్ టు బీ ద సేమ్ హూ స్నేర్స్ అవర్ లైవ్స్, డెత్. అక్కడ దేవత రూపంలో అత్యంత జగజ్జగాయమానంగా వెలిగిపోతున్న సింహాసనం మీద కూర్చునున్నది ఎవరంటే, ద వన్ హూ స్నేర్స్ అవర్ లైవ్స్, మన ప్రాణాల్ని ఎవరైతే పట్టి బంధించి మనకి ఇక్కడ అవరోధాలు కలిగిస్తున్నాడో అతనే అక్కడ దేవస్వరూపంలో ఉన్నట్ట. డెత్ చీకటిలా పారిపోయాడు అని ఇంతకు ముందు చదివినది, ఇప్పుడు మనకి డెత్ ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు, మారిపోయిన ట్రాన్స్ఫార్మ్డ్ ఫామ్. ఆ యమధర్మరాజు ఇంతకు ముందు ఉన్న రూపానికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. ట్రాన్స్ఫిగర్డ్ వాజ్ ద ఫార్మిడబుల్ షేప్. ఇంతకు ముందు ఆయన్ని చూస్తేనే భీతి, కానీ ఇప్పుడు ఆయన్ని చూస్తే దివ్య ఆనందం, దివ్య తేజస్సుతో నిండి ఉన్నాడట ఆ యమధర్మరాజు. నైట్ ద డిమ్ మాస్క్ హ్యాడ్ గ్రోన్ ఎ వండర్ఫుల్ ఫేస్. ఇంతకుముందు రాత్రి చీకటి ఏమీ కనపడకుండా ఒక ముసుగు వెనక ఉన్నట్లుగా ఉన్న ఆ యమధర్మరాజు యొక్క రూపం ఇప్పుడు ఒక వండర్ఫుల్ ఫేస్ తోటి అక్కడ సావిత్రీదేవికి దర్శనమిచ్చాడు ఆయన. ఎక్కడ? ఆ హై రెల్మ్స్లో సోర్స్ ఆఫ్ లైఫ్ ఏది అన్నది ఇక్కడ మనం చూసుకోవాలి. మృత్యువు అమృతత్వము రెండు, అమృతత్వం లేనిదే మృత్యువు. ఫస్ట్ సింబల్ డౌన్లోనే చెప్పారు తాతగారు, అవునా? ఇప్పుడు అది తెలుస్తోంది మనకి. ఈ డెత్ అనే ముసుగున్న దాని వెనకాతల ఉన్నది, ఈ ముసుగు తీసేస్తే ఉన్న వెలుగు, ఆ వెలుగు రూపంలో ఇక్కడ మనకి యమధర్మరాజు కనిపించాడు. ఇప్పటి వరకు
మృత్యువు ఏం చేశాడు? ఫర్గెటింగ్ ద విల్ టు లవ్ దట్ గేవ్ ఇట్ బర్త్. రాత్రి ప్రేమ తననిలాగా, ఈ సృష్టిలో ప్రేమే బీజం, ఆ ప్రేమలో నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది, జీవించి ఉండటం అనేది ప్రేమతోటి జరిగే ఒక ప్రేరణతో జరిగే ఒక క్రియ అనేది మర్చిపోయి డెత్ వుడ్ స్వాలో ఆల్ ఇంటూ వన్ లోన్లీ సెల్ఫ్. రాక్షసత్వంలో ఉండే గుణమే అది. ప్రేమతోటి సర్వాన్ని ప్రేమించటం కాకుండా అంతా తనలోకే ఉండాలి అనుకునే ఆ అజ్ఞానం అనే పొరల మధ్య ఉండి యమధర్మరాజు అంతా తనలోకి ముడుచుకోవాలి అనే పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్నాడు. బట్ నౌ డెత్ సాంబర్ కౌల్ వాజ్ కాస్ట్ ఫ్రమ్ నేచర్స్ బ్రో. ఇప్పుడు ప్రకృతి యొక్క భృకుటి మీద ఆ యమధర్మరాజు యొక్క ధుమధుమలాడే చూపు ఇంకా తొలగిపోయిందిట. ఆ చిరుబుర్రులాడే మొహం మారిపోయింది. దేర్ కేమ్ ద గాడ్ హెడ్స్ లర్కింగ్ లాఫ్. ప్రేమ, ఆప్యాయత, చిరునవ్వు, ఆనందం అనేవి ఆ యమధర్మరాజు ముఖం మీద సావిత్రి చూసిందిట. ప్రకృతి మారిపోయింది, ప్రకృతి ఇప్పుడు దైవత్వాన్ని సంతరించుకుంది అనేసి చెప్తున్నారు. ఈ సెషను ఇక్కడితో ఆపుతున్నాము. తర్వాత సావిత్రీదేవి ముందుకు వెళ్ళిన కొద్దీ ఆ స్వర్గంలో ఏం చూశారు అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.